చెప్పండి చెప్పండి. ఒక క్రైమ్ ట్రయాంగిల్ స్టోరీ అయితే జరుగుతుంది. అంటే విలన్ కి ఐశ్వర్య రాజ్ గారికి అండ్ వెంకటేష్ గారికి. సో మీనాక్షి గారు కూడా దాంట్లో ఎలా హెల్ప్ అయ్యారు ఏంటి అనేది ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ. అంటే ఇప్పుడు ఐశ్వర్య అవుటా స్టాప్ మంచి హీరోనే కదా సార్, చంపేయకూడదు కదా. సో అనిల్ గారు ఇక్కడ హేమాలి అండి. సో నాకు నీకేమనిపించిందమ్మా? అదే చెప్తున్నాను. సో నాకు అనిపించినంత వరకు ఏంటంటే మీ సినిమాస్ వీళ్ళందరూ చెప్తున్నట్టు ఫన్ ఉంటుంది, కొన్ని ఈసారి యాక్షన్ కూడా ఉండబోతుంది అనిపించింది. అయితే స్టోరీ పరంగా వెళ్తే కనుక సో మీనాక్షి గారు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పని అన్నారు, ఆయన ఆల్రెడీ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అని అన్నారు. మేబీ ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల ఆయన దాన్ని లెఫ్ట్ అయిపోయి బయటికి వచ్చేసిన తర్వాత ఐశ్వర్య రాజేష్ గారితో పెళ్ళి అవ్వడం జరుగుద్ది. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి. సో ఇదంతా నడుస్తుంది. ఆయన వచ్చేసిన తర్వాత ఊర్లో మేబీ వాళ్ళ సీఎం ఉన్న ఊరు లైక్ ఏదైనా సైన్స్ ఫిక్షన్ లో ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కదా, అలా ఏదైనా అయ్యింది. సో దీనికి ఏదన్నా ఒక పెద్ద క్రైమ్ అలా అనుకుని సంక్రాంతికి టార్గెట్ పెట్టుకోవాల్సింది. అండ్ సంక్రాంతికి అదేమన్నా మనం ఆ సంక్రాంతి టైంలో దాన్ని చేద్దాము, అమలు చేద్దాం అని అనుకుని ఉండొచ్చు. మేబీ అందుకే సంక్రాంతికి వచ్చే మనం టైటిల్ అనిల్ గారు చెప్పండి. నరేష్ సీఎం అండ్ ఆయన పార్టీ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక అమ్మాయి ఉంటుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక అమ్మాయి అంటే లవ్ స్టోరీ. వాళ్ళిద్దరి మధ్యలో ఒక అమ్మాయి మేబీ తను మర్డర్ అయి ఉండొచ్చు. వాళ్ళ దగ్గర ఈ పోలీస్ ఆఫీసర్ పనిచేస్తుంది, ఈమెకు సంబంధం మీనాక్షి. సో ఆయన కూడా ఎక్స్ కాదు కాబట్టి ఆమెకున్న పరిచయాలతో ఆయన కేసు డీల్ చేయడానికి పిలిచి ఉండొచ్చు. అయితే ఈమెతో ఉన్న ఆ క్లోజ్